వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 200 దాటగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం గురించి ముందే అలర్ట్ చేశామని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. తమకు ఎలాంటి అలర్ట్ రాలేదన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కష్టకాలంలో రాజకీయాలు చేయొద్దని సూచించారు. బాధితులకు అండగా ఉందామన్నారు సీఎం విజయన్. కేరళలోని వయనాడులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 220 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజలను సురక్షిత రిలీఫ్ క్యాంపులకు తరలించామని చెప్పారు. ఆర్మీ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు సీఎం విజయన్. వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రమాదంపై ఈ నెల 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. అయినా కేరళ సర్కార్ పట్టించుకోలేదన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజల మృతికి కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. मान्यवर, क्योंकि हमें मालूम था कि 30 तारीख के आसपास भूस्खलन होगा या बाढ़ आएगी या बारिश ज्यादा होगी तो जरूरत पड़ सकती है. राज्य प्रशासन की जिम्मेदारी है किसको उठाए. मैं कोई किसी पे दोष मढ़ना नहीं चाहता. मैं ये प्रश्न खड़े कर रहे हैं और उनको ऐसा है कि केंद्र सरकार को घेर रहेंगे, इसलिए मैं थोड़ी स्पष्टता कर रहा हूं. मान्यवर, सेना ने तत्काल एक कच्चा ब्रिज बनाया, उस पर से 1000 लोगों को बाहर निकाला और सैकड़ों लोगों को बचाने का भी काम हुआ है. వాయనాడు ప్రమాదంపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేరళ సర్కార్ను బ్లేమ్ చేయడానికి ఇది సమయం కాదన్నారు. ముందే హెచ్చరించామన్న కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. కష్ట సమయంలో బాధితులకు అండగా ఉండకుండా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. നമ്മൾ ആലോചിക്കേണ്ട ഒരു കാര്യം, അത് കേന്ദ്ര ഗവൺമെന്റും ഗൗരവമായി ചിന്തിക്കേണ്ട കാര്യമാണ്. ഇതൊന്നും പരസ്പരം പഴിചാരുന്നതിന് വേണ്ടി ഞാൻ പറയുന്ന കാര്യമല്ല. കാലാവസ്ഥാ വ്യതിയാനത്തിൻ്റെതായ ഭാഗമായി വന്നിട്ടുള്ള മാറ്റങ്ങളുണ്ട്. ഇങ്ങനെ ചില പ്രശ്നങ്ങൾ ഉണ്ടാകുമ്പോൾ ആരെയെങ്കിലും പടലിക്കിട്ട് അതിൻ്റെ ഉത്തരവാദിത്വം ഞങ്ങൾക്കല്ല എന്ന് പറഞ്ഞ് ഒഴിഞ്ഞു മാറിയതുകൊണ്ട് వాయనాడులో కొండ చర్యలు విరిగిపడటం బాధాకరమన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. లోక్సభలో వాయనాడు ప్రమాదంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. కేరళలో తరచూ సంభవిస్తున్న ప్రకృతి విపత్తులపై సమగ్ర అధ్యయనం జరగాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైటెక్ సొల్యూషన్ కనుగొనాలని ప్రభుత్వాన్ని సూచించారు. This is the second time this tragedy has taken place. This took place 5 years ago, and it is quite clear that this area has an ecological issue. So this should be looked into, and whatever high-tech solution can be brought forward, that would be good. వాయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాయనాడు బాధితులకు అండగా ఉండాలన్నారు ఖర్గే. और ये बहुत बड़ी दुखद घटना है. ये एक नेशनल डिजास्टर है और इसको सभी लोग मिलके काम करना चाहिए. जो कुछ मिलना है, राहत मिलना है, कंपेंसेशन मिलना है, मेडिकल असिस्टेंस मिलना है, वो सारी चीज़ें करेंगे. तो इसीलिए हम चाहते हैं इसको जल्द से जल्द उनको रिलीफ मिले. ప్రకృతి విలయానికి ధ్వంసమైన వాయనాడులో రేపు పర్యటించనున్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ముప్పాడిలోని రిలీఫ్ క్యాంపును సందర్శించనున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కలిసి బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో టూర్ క్యాన్సిల్ అయింది. ఇక కేరళలో భారీ వర్షాలతో వాయనాడు జిల్లాలో 2 రోజుల క్రితం కొండ చర్యలు విరిగిపడ్డాయి. చూరల్మల్, మెప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదంలో వందలాది మంది మరణించారు. చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.